ఈ కథ తెలుసుకోకుండా దీపాలు వెలిగించడం అనేది వ్యర్థం. కార్తీక మాసం అమావాస్య మరుసటి రోజున వీలు వెంట నది ఒడ్డు గాని లేకపోతే ఇళ్ల దగ్గర గాని దీపాలు వెలిగిస్తాము. ఈ దీపాలనే మనం పోలిసర్గం దీపాలు అని అంటాము. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్నప్పుడే ఈ దీపాలను వెలిగించాలి. అప్పటితో కార్తీక మాసం పూర్తవుతుంది. ఈ నెల రోజులు నియమాలు పాటించిన వారు, పాటించని వారు కూడా ఈ దీపాలను వెలిగిస్తారు. ఈ పోలిసర్గం కథ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక అత్తగారికి 5గురు కోడళ్ళున్నారు. 5గురు కోడళ్లలో ఆఖరి కోడలి పేరే పోలి. ఆఖరి కోడలు కొంచెం అమాయకంగాను, కొంచెం మంచితనంతోనూ కలిసి ఉంటుంది. ఈ కోడలికి ఇంటి పని అంతా అప్పగించి అత్తగారు 4 కోడళ్ళని తీసుకుని నది ఒడ్డుకు వెళ్లి కార్తీక మాసం అంతా నెల రోజులు కూడా స్నానాధికాలు, పూజాధికాలు పూర్తి చేసుకుని ఇంటికి రావడం చేస్తున్నది. అయితే పోలి కూడా అత్తగారు చెప్పిన పనులన్నీ కూడా పూర్తి చేసి పెరటిలో ఉన్న పత్తి చెట్టులోంచి కొంచెం పత్తిని తీసుకుని ఒత్తి చేసుకుని నెయ్యిని రాసి దీపం వెలిగించి అత్తగారు వచ్చేసరికి ఆ దీపం పైన ఒక బుట్టని బోర్లిస్తూ ఉండేది, అత్తగారు చూడకుండా. ఈ విధంగా నెల రోజులు గడిచాయి. గడిచిన తర్వాత దేవదూతలు పోలి కోసం అని చెప్పి విమానాన్ని తీసుకొచ్చారు, పుష్పక విమానాన్ని. అయితే అత్తగారు మిగిలిన తోటికోడళ్ళు కూడా నెల రోజులు కూడా మేము ఎంతో నియమనిష్టలతో పూజాధికాలు పూర్తి చేశాం కాబట్టి ఈ పుష్పక విమానం మా కోసమే వచ్చింది అనుకున్నారు. కానీ దేవదూతలు మాత్రం ఇది పోలి కోసం వచ్చింది అని చెప్పారు. అయితే లేదు మేం కదా నిష్టగా చేసింది అని అత్తగారు వాళ్ళు అడిగితే, లేదు మేము పోలిని తీసుకెళ్ళడానికే వచ్చాం, మీకన్నా ఎంతో భక్తి శ్రద్ధలతో పోలి ఈ నెల రోజులు కూడా పూజ చేసింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. పోలిని సశరీరంగా విమానంలో తీసుకెళ్తున్నారు స్వర్గానికి. ఆ పోలి కాళ్ళు పట్టుకుంటే అయినా మనం సశరీరంగా స్వర్గానికి వెళతామేమో అన్న కుచితమైన ఆలోచనతో పోలి కాళ్ళు పట్టుకుంటారు తోడికోడళ్ళు, అత్తగారు కూడా. కానీ అది నిష్ప్రయోజనం అవుతుంది. పోలి సశరీరంగా స్వర్గానికి వెళుతుంది. ఈ కథ విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు కూడా ఎంతో ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రతీతి. ఇది పోలిసర్గం కథ. ఈ కథ సారాంశం మనం ఎన్ని దీపాలు పెట్టాము, ఎలా పెట్టాము అన్నది ముఖ్యం కాదు. భక్తితో ఎంతవరకు మనం చేశాము అన్నదే ఈ కథ సారాంశం మనకి తెలియజేస్తున్నది. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.